మా కంపెనీ తరపు నుంచి ఇచ్చే ప్రతి ప్రాజెక్ట్ లోని కూడా ఓన్లీ అప్రూవల్ తో ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రమే మనం రోల్ అవుట్ చేస్తాం. అప్రూవల్ లేనటువంటిది ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ చేయకూడదు అనేది రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్. సో కస్టమర్ సేఫ్టీ ఇంపార్టెంట్ Exactly. పెట్టేటప్పుడు. ఎస్, సో అప్రూవల్స్ ఆర్ ఇంటాక్ట్ విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది, మెయిన్ అదే కదా ఆలోచిస్తారు. అంత పెట్టుబడి ఒకేసారి ఎవరు పెట్టలేరు, ఎవరో ఒకరిద్దరు. అండ్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో మేము పర్చేస్ చేయొచ్చు సార్, ఎలా అసలు? ప్లాట్ సైజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉన్నాయండి. ఓ, 150, 180, 200. లిమిటేషన్ ఏమన్నా ఉందా? మీరు ఇంత ఒక పర్సన్ కి లేకపోతే ఒకరికి ఇంతవరకే ఇస్తాము అని అలా ఏమన్నా ఉందా? అలా ఏం లేదండి. ఎంతైనా ఎనీబడీ కెన్ పర్చేస్ ఎనీ నెంబర్ ఆఫ్ ప్లాట్స్. వారి యొక్క కన్వీనియన్స్ బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళు తీసుకుని కన్స్ట్రక్షన్ దేనికి వీలు సార్? అది అంటే విల్లాస్ కా లేకపోతే ఎలా? ఓపెన్ ప్లాట్ అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా మంది తీసుకుంటారండి. ఎందుకంటే ల్యాండ్ మీద పెట్టిన డబ్బులు అప్రిషియేట్ ఫాస్ట్ గా వేరే ఎక్కడ కూడా మనీ మీకు అప్రిషియేట్ అవ్వదు. కరెక్ట్. కానీ మేము ఇచ్చేది ఏంటి అంటే, గతంలో మేము ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము, మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ లో ఏంటంటే ఫ్యూచర్ లో ఇది ఒక విల్లా కమ్యూనిటీగా మారాలి అంటే దీంట్లో మనం ఏమేమి ఎమ్యూనిటీస్ ఇవ్వాలి? కాంపౌండ్ వాల్, ఫస్ట్ చెప్పారు. విల్లా కమ్యూనిటీ కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ లైక్ క్లబ్ హౌస్, సెంట్రల్ పార్క్, అవుట్డోర్ ఎమ్యూనిటీస్, గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈవెన్ దో మేము డిటిసిపి లేఅవుట్ చేస్తున్నా, డిటిసిపి నార్మ్స్ కి మించినటువంటి ఎమ్యూనిటీస్ ఇవ్వబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే డిటిసిపి స్టాండర్డ్స్ ప్రకారము వాళ్ళు కొన్ని నార్మ్స్ చెప్తారు, ఈ వర్క్స్ అన్ని చేసిన తర్వాత వాటి యొక్క ఫైనల్ అప్రూవల్ ఇస్తామని చెప్పి. కానీ మేము కాంపౌండ్ వాల్ డిటిసిపి నార్మ్స్ కి మించినటువంటి డెవలప్మెంట్, ఫుట్పాత్ టైల్స్ డిటిసిపి నార్మ్స్ కంటే మించినటువంటి డెవలప్మెంట్. ఇవన్నీ ఏంటంటే ఫ్యూచరిస్టిక్ గా కస్టమర్స్ కి విల్లా కట్టుకుంటే వాళ్ళు వచ్చి ఆ హౌస్ వరకు కన్స్ట్రక్ట్ చేసుకుని రిమైనింగ్ ఎమ్యూనిటీస్ అన్ని దాంట్లో ఉండేటట్టుగా పెట్టేటట్టుగా ఇస్తున్నాం. ఆ బెనిఫిట్స్ కూడా వాళ్ళు పొందొచ్చు ఒకవేళ అక్కడ విల్లా ఏమైనా కన్స్ట్రక్ట్ చేసుకుంటే కనుక. సో మనం ప్రస్తుతం అయితే ప్లాటింగ్ వరకు ఇస్తున్నారు. ఇప్పుడు మనం ప్లాటింగ్ ఇస్తున్నామండి. సో ఫ్యూచర్ లో ప్లాట్ ని బేస్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ మనం అక్కడ ఇన్బిల్డ్ చేసిస్తున్నాం. ఓకే, ప్లాట్ సైజ్ బట్టి అయితే 150 స్క్వేర్ యార్డ్స్ అన్నారు కదా సార్, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత కాస్ట్? ఇప్పుడు ఆ ఏరియాలో మీరు చూస్తే గనక మేము ఏం చేస్తాం అంటే ప్రతి ప్రాజెక్ట్ లాంచ్ చేసినప్పుడు ఆ ఏరియా సర్వే చేసుకుంటాం. ఇక్కడ మార్కెట్ ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా ఉంది, అదర్ ప్రాజెక్ట్స్ లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, మన ప్రాజెక్ట్స్ లో మనం ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళ ప్రైసింగ్ ఏంటి, మన ప్రైసింగ్ ఏంటి. సో కంపేర్ టు దట్ ఒక 10-15 కిలోమీటర్ల ఏరియాలో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ యొక్క ప్రైస్ ని బట్టి ఆ ప్రైస్ రేంజ్ లో ఉండేటటువంటి విధంగా మనం ప్రైస్ ప్రొవిజన్ చేసుకున్నాము, విత్ మోర్ బెనిఫిట్స్, విత్ మోర్ ఎమ్యూనిటీస్. సో మార్కెట్ ఏరియాని బట్టి రీజనబుల్ ప్రైస్ లోనే మనం కస్టమర్స్ కి ప్లాట్స్ ఇవ్వబోతున్నాం. ఓకే, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇవన్నీ ఎలా అండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళారు, బాగుంది, ఇది రైట్ ప్లేస్ అనిపించింది, ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? వెంటనే మొత్తం ఫుల్ పేమెంట్ చేయాలా, లేకపోతే కొంత అమౌంట్ ఇచ్చి మేము హోల్డ్ చేయొచ్చా, ఎలా? ఈ డీటెయిల్. బేసిక్ గా ప్లాట్ నచ్చిన తర్వాత బుకింగ్ అమౌంట్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత కస్టమర్స్ కి ఒక 40 to 45 days టైం ఇస్తాం అన్నమాట. ఈ టైం లోపు వాళ్ళు అరేంజ్ చేసుకున్న మనీ పార్ట్స్ గా పే చేసిన తర్వాత వెన్ దే ఆర్ రెడీ మనం వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చాలా మంది కస్టమర్స్ కి లోన్ కూడా వెళ్తుంటారండి. ఎందుకంటే లోన్ ఫెసిలిటీ ఉంది కదా సార్? లోన్ ఫెసిలిటీ ఉందండి. ఎందుకంటే ప్లాటింగ్ మీద లోన్ అనేది కొన్ని కండిషన్స్ ని బేస్ చేసుకుని వస్తుంది. ఆ ప్రాజెక్ట్ సిటీ నుంచి ఎంత దూరంలో ఉంది, చేసినటువంటి బిల్డర్ యొక్క ప్రీవియస్ ప్రాజెక్ట్స్ యొక్క కంప్లీటెడ్నెస్ ఏంటి, వాటికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి, దాన్ని బట్టి ఉంటుంది. సో అన్ని ప్రాజెక్ట్స్ కి ప్లాటింగ్ లో మీకు లోన్ అనేది రాదు. సో మన కస్టమర్స్ కూడా ఏంటి అంటే వాళ్ళకు ఉండే మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లోన్ ఫెసిలిటీ అనేటప్పటికీ వాళ్ళు కూడా సేఫ్ అండ్ సెక్యూర్, ప్లస్ మొత్తం డబ్బులు వాళ్ళు అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా లోన్ ఫెసిలిటీ తోటి ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసేటటువంటి ఆపర్చునిటీ కూడా. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఒకటేసారి ఎక్కడైనా పెట్టుబడి పెట్టినా అప్రిసియేషన్ దీని గురించి ఆలోచిస్తారు, లేకపోతే పక్కన వాళ్ళైనా అడుగుతారు, ఏంటి సంగతి, నువ్వు ఇలా పెట్టుబడి పెట్టావు కదా, అప్రిసియేషన్ ఉందా లేదా అని. సో మీరేం చెప్తారు పర్టికులర్ గా కాస్మోపాలిటీలో? ఒకవేళ పెట్టుబడి పెడితే అప్రిసియేషన్ ఉంటుందా, ఉంటే ఎంతవరకు ఉండొచ్చు ఆ ఏరియాని బట్టి? బేసిక్ గా మేము ప్రీవియస్ గా చేసిన ప్రాజెక్ట్స్ గురించి ఒక రిఫరెన్స్ ఇక్కడ తీసుకోవాలండి. ఎందుకనంటే మన హిస్టరీయే మన ఫ్యూచర్ ని డిఫైన్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మేము కోవిడ్ తర్వాత సదాశివపేట ఆరూరులో ఒక ప్రాజెక్ట్ చేసాం, 102 acres డిటిసిపి లేఅవుట్. అరౌండ్ 3 to 4 years లో కస్టమర్స్ డబుల్ ప్రైస్ చూసారు. అదేవిధంగా ఐఐటి కంది దగ్గర కూడా ఒక ప్రాజెక్ట్ చేసాము. అది మేము చేసింది 2021 లో స్టార్ట్ చేసాము. ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ 25,000 రూపీస్ లో మార్కెట్ జరుగుతుంది, రీసేల్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు కూడా ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ లో కస్టమర్ తీసుకునే ప్రతి కస్టమర్ కి కూడా 3 to 4 years లో డబుల్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా
మంచిగా ఓకే, కనిపిస్తుంది. సో అప్రిసియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అని అంటున్నారు. రైట్. విజిటింగ్ అవర్స్ ఎలా అండి, లేకపోతే విజిటింగ్ డేస్ అని పర్టికులర్గా ఏమన్నా ఉంటాయా? మేము వెంచర్ చూద్దామని అనుకుంటే కాస్మోపాలిటన్. ఎవ్రీ సండే మన సైట్ లో ఒక సేల్స్ మేళా ఉంటుంది. సో ఎంటైర్ ఆఫీస్, ఎంటైర్ స్టాఫ్ ఇంక్లూడింగ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ సైట్కి వస్తారు. ఒక టెంట్ సెటప్ చేస్తాము. ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ అందరినీ మన సేల్స్ పర్సన్ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని కూడా కంపెనీ వెహికల్ తీసుకొచ్చి సైట్ లో మొత్తం చూపించి వాళ్ళకి అంతా సైట్ ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడే లంచ్ ఫెసిలిటీ అంతా ప్రొవైడ్ చేస్తాము. అండ్ వాళ్ళు నచ్చిన ప్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఎక్స్పీరియన్స్డ్ సేల్స్ మేనేజర్స్ ఒక 30 మెంబర్స్ ఉన్నారు. సో పీపుల్ హూ కెన్ సజెస్ట్ ఎవరికి, ఇప్పుడు కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయండి, ఏ ఫేసింగ్ లో కావాలి, ఏ పారామీటర్స్ లో కావాలి, పార్క్ దగ్గరలో కావాలి, ఎంట్రన్స్ కి దగ్గరలో కావాలి, లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే నాకు కొంచెం దూరంగా కావాలండి, నాకు ఈ ట్రాఫిక్ అంతా హసల్ బస్సులు అంతా వద్దు, ప్రశాంతంగా కావాలి అనేటప్పుడు వాళ్ళని కొంచెం దూరంగా ఉండేటటువంటి, అలాగా కస్టమర్ చాయిస్ ప్రకారం ప్లాట్ సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి ఫర్దర్ సేల్స్ ప్రాసెస్ కూడా సండే కంప్లీట్ చేస్తాం. పేర్లు చాలా ప్రత్యేకంగా కనబడుతుంది సార్, కాస్మోపాలిటన్ అని ఎందుకు పెట్టారు అలా? సో బేసిక్ గా కాస్మోపాలిస్ అంటే డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి వచ్చినటువంటి కొన్ని రోడ్స్ కలిసినటువంటి ప్లేస్ ని కాస్మోపాలిస్ అనేటటువంటి మీనింగ్ వస్తుంది. ఆర్ జనరల్ గా ఏంటంటే పీపుల్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ కమింగ్ టు అ సింగిల్ ప్లేస్ అనేది కూడా వేరియస్ మీనింగ్స్ ఉన్నాయండి. మేము కాస్మోపాలిస్ అని పెట్టడానికి ఫస్ట్ నుంచి కూడా మా ప్రాజెక్ట్ నేమ్స్ అన్ని కూడా కొంచెం ఎప్పుడు కూడా స్పెషల్ గా ఉండాలని అనుకుంటాము. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ కి అంత మంచి పేరు ఇవ్వాలనేది ఒక ఆబ్జెక్టివ్. రెండోది దీంట్లో ఇంకొక రీజన్ కూడా ఏంటి అంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరలో ఉన్నటువంటి కోకాపేట్ అండ్ నియోపోలిస్ మనం చూసాం, ఇండియాలోనే హైయెస్ట్ బిడ్ హాట్ టాపిక్ అయిపోయింది అసలు. 1 acre 100 crores కి వెళ్ళింది. అవును. సో అలాంటి ఒక ఏరియాకి సంబంధించినటువంటి ఒక నేమ్. రెండోది పేరు మాత్రమే కాదు, రీజనల్ రింగ్ రోడ్ మొదలైన తర్వాత దిస్ ప్లేస్ విల్ బికమ్ ద ఫ్యూచర్ కోకాపేట్. సో ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్ కి నియోపోలిస్ అయితే రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కి కాస్మోపాలిస్ అనేది ఒక ఐడియా అండి. రెండోది ఏంటి అంటే మన కాస్మోపాలిస్ కి బ్యాక్ సైడ్ ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు మాస్టర్ ప్లాన్ లో 100 feet రోడ్డు మంజిరా పైప్ లైన్ రోడ్డు. అక్కడ నుంచి మంజిరా పైప్ లైన్ వాటర్ పంపింగ్ స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ నుంచి వెళ్ళేటటువంటి రోడ్డు కొల్లూరు వెళ్తుంది. కొల్లూరు నుంచి కోకాపేట్కి వస్తుంది. కోకాపేట్ నుంచి నియోపోలిస్కి వెళ్తుంది. ఓకే. సో ఫ్యూచర్ లో కాస్మోపాలిస్ లో ఉండే కస్టమర్ నియోపోలిస్ కి సీమ్లెస్ గా ట్రావెల్ చేయొచ్చు. అంటే సెర్చ్ చేసే విషయంలో అవే ఎక్కువగా వెతుకుతారు, కంఫర్టబుల్ గా ఉండాలి, కనెక్టివిటీ బాగుండాలి ఇవి అని చెప్పి. సో ఇన్ని చెప్పారు, బట్ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. హైదరాబాద్ వెస్ట్ సైడ్ ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది సార్, సంగారెడ్డి ఆ జోన్లో చూస్తున్నాం. అక్కడ ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎన్నో వెంచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి మేము కాస్మోపాలిస్లోని ఎందుకు పెట్టుబడి పెట్టాలి అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు? సో యా, యాజ్ యూ రైట్లీ సెడ్, హైదరాబాద్ వెస్ట్ ముంబై హైవే ఈజ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ అండి. ప్లాట్ బయర్స్ కి బెస్ట్ డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు, బికాస్ ఆఫ్ వేరియస్ ఇండస్ట్రీస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీ. సో అలాగే నెంబర్ ఆఫ్ కంపెనీస్, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. మా స్పెషాలిటీ ఏంటి అంటే మేము ఇంతకు ముందు ఈ బిజినెస్ కంటే ముందు కార్పొరేట్ కంపెనీలో పనిచేసినటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనే కంపెనీని ఫామ్ చేశాం. సో దానివల్ల ఏంటంటే ఒక కస్టమర్స్ కి సర్వీస్ కానివ్వండి అండ్ అలాగే ట్రస్ట్ వర్దినెస్, మనం చేసే ప్రాజెక్ట్ లో లీగాలిటీ ఎలా ఉంది. ఎన్నో ల్యాండ్స్ చూస్తుంటాం అండి, కొన్ని వాటికి అడ్వాన్స్ కూడా ఇస్తుంటాం. లీగల్ చేసిన తర్వాత ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇది మన ప్రాజెక్ట్ కి సరిపోదని చెప్పి మేము దాన్ని తీసేస్తాం. వి డోంట్ గో హెడ్ విత్ ద ప్రాజెక్ట్ లాంచ్ అన్నమాట. సో అలాగా చూసి సెలెక్ట్ చేసిన తర్వాత అన్ని విధాలుగా, అంటే ఒకటి బెస్ట్ లొకేషన్ అయి ఉండాలి, ఫ్యూచర్ బెస్ట్ అప్రిషియేషన్ రావాలి. రెండోది క్లియర్ టైటిల్ అయి ఉండాలి. ఎందుకంటే మనల్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్ కి ఎప్పటికైనా, ఇప్పుడు ఈ జనరేషన్ లో లేదా నెక్స్ట్ జనరేషన్ లో, తర్వాత ఏ జనరేషన్ లో అయినా సరే వాళ్ళు ఆ ప్రాపర్టీని లీగల్ పరంగా చూసుకుంటే ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండాలి. అండ్ అన్ని అప్రూవల్స్ ఉండాలి. అండ్ డెవలప్మెంట్స్ కూడా మార్కెట్ నామ్స్ ప్రకారం లేదా మనం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ యొక్క అప్రూవల్ నామ్స్ కంటే ఎక్కువ డెవలప్మెంట్ మనం చేసి ఇవ్వాలి. ఈ 3 కాంబినేషన్స్ తో పాటు కస్టమర్ కి ఎప్పుడు కూడా మనము ట్రస్ట్ వర్దిగా ఉండాలి. అంటే ఒక ప్లాట్ కొనుక్కున్న కస్టమర్ కి ఫ్యూచర్ లో ఏదైనా సర్వీస్ రిక్వైర్మెంట్స్ రావచ్చండి, అప్పుడు మనం అవైలబుల్ గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ, ట్రస్ట్ ఉండాలి, అది బిల్డ్ చేసుకోగలగాలి. సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే ఎవరో కస్టమర్ కొన్ని సంవత్సరాల తర్వాత ప్లాట్ రీసేల్ చేయాలనుకుంటారు. అప్పుడు వాళ్ళ దగ్గర పాపం ఏదో ఒక డాక్యుమెంట్ అవైలబిలిటీ ఉంది. మేము చూస్తుంటాం చాలా మంది, నాకు అక్కడెక్కడో ప్లాట్ ఉందండి అది సేల్ చేయాలనుకుంటున్నాం అంటారు. అంటే దాని లొకేషన్ కూడా పాపం వాళ్ళకి తెలియదు. డాక్యుమెంట్స్, కొన్ని డాక్యుమెంట్స్ ఉండవు. ఆర్
ఎవరైతే ఇంతకుముందు ఇచ్చున్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యి ఆ డాక్యుమెంట్ తీసుకుందాం అని అనుకున్నా కూడా వాళ్ళు అవైలబిలిటీలో ఉండరు. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. Hmm. సో అలాంటప్పుడు అందుబాటులో ఉంటారు. యా, సో కస్టమర్స్ కి బెస్ట్ ప్రాజెక్ట్ ఇవ్వడంతో పాటు సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు అవైలబుల్ గా ఉంటూ జెన్యూన్ అడ్వైస్ ఇస్తామండి. అంటే వీ డోంట్ బిహేవ్ లైక్ సేల్స్ పీపుల్, వీఆర్ అడ్వైజర్స్ టు ద కస్టమర్. అందుకనే కస్టమర్స్ కూడా ఏంటంటే ఒక్కసారి మాతో కలిసిన తర్వాత మాతో ఫ్యూచరిస్టిక్ గా ట్రావెల్ అలా చేయాలనుకుంటున్నారు. ఉన్నారండి నెక్స్ట్ రిపీటెడ్ గా పెట్టుబడి పెట్టిన వాళ్ళు మీ వెంచర్స్ లో ప్రాజెక్ట్స్ లో అలా ఎవరైనా? చాలా మంది ఉన్నారండి. మేము ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రోల్ చేస్తున్నాము. అండ్ ఇప్పటి వరకు మేము చేసిన ప్రాజెక్ట్స్ కంటే కూడా ఇప్పుడు ఈ 140 acres ప్రాజెక్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చేసింది 103 మెగా మెగా ప్రాజెక్ట్. ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయగలుగుతున్నట్టే మా బిగ్గెస్ట్ స్ట్రెంత్ మా ఎగ్జిస్టింగ్ కస్టమర్ బేస్ అండి. ఒక 30 to 40% ఆఫ్ ద ప్లాట్స్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వాళ్ళ రిఫరెన్సెస్ తోటే మాకు సేల్స్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే- publicity-యే ఎక్కువ ఉంటుంది. వర్డ్ ఆఫ్ మౌత్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మొత్తం మీద ఒక ట్రస్ట్ అయితే బిల్డ్ చేయగలిగారు. నాకైతే లొకాలిటీ ఒకటి కనెక్టివిటీ చాలా బాగుందని అనిపించింది సార్ వెంచర్ గురించి ఉన్న తర్వాత. సో చాయిస్ ఇక ఆడియన్స్ కి వదిలేద్దాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా క్లియర్ గా చెప్పారు. రైట్ అండి, నమస్తే. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదా, రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపాలిస్ మెగా వెంచర్ అండి. ప్రత్యేకించి ఆగస్టు 11th అందరూ డేట్ కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక హాట్ కేక్ లాగా అమ్ముడుపోయేటువంటి వెంచర్ అన్నమాట. ఎందుకు చెప్తున్నాం అంటే ఫస్ట్ కనెక్టివిటీ చూసుకోండి. ఒకసారి నాయుడు గారి మాటలో మీరు వినే ఉంటారు, కనెక్టివిటీ కానీ లొకేషన్ కానీ మీరు రైట్ టైంలో రైట్ ప్లేస్లో రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. లేదు మేము ఒకసారి వెంచర్ చూడాలనుకుంటున్నాం అంటే కనుక కంప్లీట్గా విజిటింగ్ అవర్స్ ఉంటాయి, విజిటింగ్ డేస్ అని ఉంటాయండి. మీరు అప్పుడు వెళ్ళొచ్చు. నేను మీకు స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను అండ్ దాంతోపాటుగా లొకేషన్ కూడా పంపిస్తాను. ఇంకొకటి ఏంటంటే మ్యాప్ ఇస్తాను, మీరు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి మీరు వాళ్ళకి పంపించుకోండి. లేదు మేము ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి చూద్దాం అనే వాళ్ళైతే మీరే వెళ్ళి చూడొచ్చు. వాళ్ళే చక్కగా వాళ్ళ కార్ పంపించి మీరు ఎంతమంది రావాలనుకుంటారో ముందుగా చెప్తే ఆ డీటెయిల్స్ తీసుకువెళ్ళి మొత్తం వెంచర్ అంతా చూపించి మీకు ఎక్కడ రైట్ ప్లేస్, మీరు ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, డీటెయిల్స్ ఏంటి, బ్యాంక్ లోన్ ఉంటుందా లేదా, ఎంత కాస్ట్ అవుతుంది, ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కొనుక్కోవచ్చు, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండి మరి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు మొత్తం వెంచర్ చూపిస్తారు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కు కాల్ చేయండి. ఈ గోల్డెన్ ఛాన్స్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.